St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12 అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్ నిన్నటి రోజున మరి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సన్నాహక సమావేశం పేరుతోటి ఒక సమావేశం నిర్వహించుకున్నారు. దానికి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. నేను ఆ సమావేశాన్ని మరి సన్నాహక సమావేశం అని భావించడం లేదు, ఒక ఓదార్పు సమావేశంగా, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి ఒక ఓదార్పు సమావేశం పెట్టుకున్నట్టుగా మరి భావించాల్సి వస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్న అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఓదార్పు సమావేశంగా మరి వారు నిర్వహించుకున్నారని చెప్పి నేను తెలియదలుచుకున్నాను. ముఖ్యంగా వారు సమావేశం పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎంత పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రతిసారి కూడా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, హిందూ సమాజాన్నంతా కూడా కించపరిచే విధంగా వారు అయితే మాటలు మాట్లాడుతూ ఉన్నారో అది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ నిన్నటి రోజున కూడా కేటీ రామారావు గారు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కావు, రేషన్ బియ్యం తీసుకొచ్చి అక్షంతల పేరు మీద మరి ఊరూరా పంచిండ్రు, ప్రజలను మోసగించిండ్రు, అయోధ్య లేదు ఏది లేదని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. దానికి వారు మాట్లాడినటువంటి రికార్డులే సాక్ష్యంగా మరి నేను పేర్కొంటా ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. మీరేదైతే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం మద్దతు కోసం యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఆల్రెడీ ఒకసారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన తీర్పే నిదర్శనంగా మీకు తెలియకపోవడం చాలా శోచనీయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రతిసారి కూడా హిందువుల మనోభావాలు కించపరచడంతో హిందూ సమాజం అంతా కూడా ఏకమవుతా ఉన్నది. అది మీరు గమనించుకోకపోతే అది మీ దురదృష్టం అని చెప్పి నేను సందర్భంగా తెలియదలుచుకున్నా. యావత్ సమాజాన్ని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు చేసిన వాటిని తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు మీకు తగిన రీతిలో ఎన్నికల సందర్భంలో ప్రతిసారి కూడా మీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీ యొక్క చిత్తశుద్ధి అదే విధంగా ఉండడం అనేది చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయోధ్యలో గుడి కట్టడం అనేది యావత్ భారతదేశ ప్రజల యొక్క, హిందువుల యొక్క చిరకాల వాంఛ. అది ఆ వాంఛను నెరవేర్చినటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారిది. మీరు దాన్ని కూడా కించపరుస్తూ ఉన్నారంటే మరి మీరు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో యావత్ హిందూ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. అంతేకాకుండా మీరు నిన్న మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ గారి గురించి కూడా. బండి సంజయ్ గారికి అభివృద్ధి తెలియదు, బండి సంజయ్ గారికి ఏం తెలియదు అని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో మీరు కరీంనగర్లో మా గంగుల కమలాకర్ మంచి గుడి కట్టిండని చెప్పి కూడా మరి మీరు మాట్లాడినారు. మరి ఇక్కడ అందరం ఉన్నాం, మేము అందరం కూడా కరీంనగర్లో పుట్టి పెరిగినాం, కరీంనగర్లో బతుకుతున్నాం. మరి ఎక్కడుందో ఆ గుడి అయితే మాకు కనవడం లేదు. గుడి పేరుతోటి మీరు పునాదిరా వేసి తప్పితే ఇప్పటి వరకు ఆడ ఒక్క ఇటుక పిల్ల కూడా పెట్టినటువంటి ఘనత మరి మీరు అప్పుడున్నటువంటి ఏడాదిన్నర ప్రభుత్వంలో మీరు కావచ్చు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క ఇటుక పిల్ల కూడా పెట్టి గుడి కట్టనటువంటి పరిస్థితి మరి కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. మరి అదే బండి సంజయ్ గారు ఏ ఎంపీ కాకముందు, ఏ కౌన్సిలర్, కార్పొరేటర్గా ఉంటేనే బ్రహ్మాండమైన గుడి కట్టిన చరిత్ర కూడా కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా కనబడతా ఉన్నది. ఇవన్నీ కూడా మర్చిపోయి కేటీ రామారావు గారు మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది వినడానికి. మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా కరీంనగర్ నగర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి విషయంలో వస్తే కరీంనగర్లో నగరంతో పాటు యావత్ పార్లమెంట్లో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి.
మీరు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడినారు. స్మార్ట్ సిటీ ఎట్లా వచ్చిందో మీరు అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, మీకు తెలియకపోతే చాలా విచిత్రం. 10 సంవత్సరాల పాటు పురపాలక శాఖ మంత్రిగా చేసి కూడా కరీంనగర్కు స్మార్ట్ సిటీ ఎలా వచ్చిందో తెలియకనట్టు మాట్లాడితే అది మీ యొక్క తెలిసి మాట్లాడుతూ ఉన్నారా, తెలియక మాట్లాడుతూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు ఇస్తే కరీంనగర్కు కూడా ఒక స్మార్ట్ సిటీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి వచ్చిన స్మార్ట్ సిటీలో నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారిదా కాదా? మరి మీరు రికార్డ్స్ ప్రకారం చూసుకోండి. 2017లో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ నగరానికి నిధులు ఎప్పుడు వచ్చినాయి? మీరు ఒక్కసారి రికార్డు చూసుకొని మాట్లాడాలి. ఆ విధంగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది మరి బండి సంజయ్ గారు. అదేవిధంగా కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి సమస్యలు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూసినటువంటి గొప్ప నాయకుడు మా బండి సంజయ్ గారు. మరి మీరేం చేసిండ్రు? కరీంనగర్ నగరానికి ఒక కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు పోయి కేబుల్ బ్రిడ్జ్ చూడండి ఏ విధంగా ఉన్నది. వేసిన రోడ్డు లేచిపోయి పెట్టిన లైటు రాకుండా ఒక అనాథలాగా కేబుల్ బ్రిడ్జ్ ఆడ ఉన్నది. మరి అదే మీరు కడుతున్నటువంటి మానే రివర్ ఫ్రంట్ గురించి చూడండి ఎట్లా ఉంది. ఏ విధంగా మొండి గోడలు, ఏ విధంగా మట్టి కట్టలు పోసి మరి 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం ఎంతో కళ్ళ ముందర సజీవ సాక్ష్యంగా కనబడతా ఉన్నది. ఈరోజు కరీంనగర్ నగర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించి మానే రివర్ ఫ్రంట్ 2 వైపులా 2 గోడలు 2 వైపుల ఇంత మట్టి పోసి 200 కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా తీసుకున్నారనే విషయాన్ని కూడా మరి కరీంనగర్ నగర ప్రజలకు త్వరలోనే చెప్పబోతా ఉన్నాం. ఏ విధంగా 100 కోట్ల రూపాయలు కట్టి వెచ్చించి చెక్ డ్యాములు కడితే చెట్టు డ్యాములు ఒకటే వాన కూలిపోయినాయో అవి కూడా సజీవ సాక్ష్యాలుగా అక్కడ కనబడతా ఉన్నాయి. ఇది మీ హయాంలో జరిగిన అభివృద్ధి. బండి సంజయ్ గారి హయాంలో బ్రహ్మాండంగా మరి ఈరోజు కరీంనగర్లో జరిగినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, పార్కులు, ప్రతిరోజు తాగుతున్న మంచినీరు, 24 గంటలు తాగుతున్న మంచినీరు, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తూ ఉన్నారో, ఎవరెందుకు. అందుకోసమే మొన్న జరిగిన ఎన్నికల్లో, గత ఎన్నికల్లో 90,000తో గెలిస్తే మొన్న 2,30,000 ఓట్లతోటి బండి సంజయ్ గారిని గెలిపించిన ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు. ఇవన్నీ కూడా అభివృద్ధికి, బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధికి తార్కాణాలుగా మరి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తెలిసి కూడా మరి మీరు మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం అనేది సూర్యుని మీద ఉమ్మివేయడం లాంటిదిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు పెట్టుకోండి, రకరకాల సమావేశాలు పెట్టుకోండి, రకరకాలుగా ప్రజలకు చెప్పుకోండి మీ పార్టీ కార్యక్రమాలు. అంతేగాని మీ పార్టీ కార్యక్రమాల కోసం ఇంకో వర్గాలను, ఇంకో మతాలను, ఇంకో సమాజాలను మరి చులకన చేసి మాట్లాడే ప్రయత్నాలు మాత్రం మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా మీరు ఎన్నిసార్లు హిందూ సమాజాన్ని కించపరిచినా అన్నిసార్లు ప్రజలందరూ సంఘటితం అవుతూ ఉంటారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా మీకు వ్యతిరేకంగా సమాజం అంతా కూడా ఒకటే పరిస్థితి వస్తుంది. ఇది మీరు గమనించుకోవాలి. అయోధ్య లేదు, ఏమీ లేదు, అక్షంతలు లేవు, రేషన్ బియ్యం అక్షంతలు అయోధ్య నుంచి రాలేదు. ఇదంతా బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది చాలా కూడా విచారకరంగా వ్యక్తమిస్తూ ఉన్నాను నేను. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా కూడా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు హిందూ సమాజం మొత్తం ఏకమై తగిన రీతిలో స్పందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.